దొండపూడి నుంచి వచ్చిన సహోదరిమణులు పాట పాడతారు. రండమ్మా, 2 చరణాలు మాత్రమే పాడి ప్రభుని స్తుతించండి. ప్రభుని ప్రేమ నీ నీడలోనే నేనిలా బతుకుచున్నానయా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుతునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుతునో తెలియదయ్యా. ప్రభుని ప్రేమ నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయా. ప్రభుని ప్రేమ నీ
చక్కని పాటను పాడి ప్రభుని స్తుతించిన సహోదరునికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ వచ్చి వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తాను. సకల శుద్ధంకి కానుభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి ఉన్నతమైన అతి పవిత్రమైన నామానికి లెక్కలేని వందనములు స్తోత్రములు దేవ. నీ పిల్లలను మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ 4 రోజులనైనా నీ కుమారులు ఏర్పాటు చేసిన సభలకు రావడానికి మీరిచ్చిన గొప్ప తరుణం బట్టి మీకు లెక్కలేని వందనం స్తోత్రం తండ్రి. 4 రోజులనైనా ఎంతో ఘనంగాను మర్యాదగాను క్రమంగా జరిపించారు తండ్రి. నీ కుమారులు నిలబడినైనా అనేక మాటల తండ్రి నీ పిల్లలకు నేర్పించారు దేవా. నేర్చుకున్న మాట ప్రతి ఒక్కటి కూడా విని గ్రహించి ఆచరణలో పెట్టి తండ్రి అట్లా పాటిస్తూ తండ్రి నాయన నీ వైపు బిడ్డలు జీవించే జీవితాలు బిడ్డలు అనుగ్రహించండి. నీ కాపుదల భద్రత దయచేయండి అయినా. ఇదిగో 4వ రోజునైనా నీ కుమారునైనా నీ తరపు నిలబడి ఉండగా తండ్రి ఆ బిడ్డకి నీ ఆత్మసహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి మాట్లాడుతున్న కుమారుడికి తండ్రి నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మాట్లాడే ప్రతి మాట తండ్రి విని గ్రహించి మా హృదయాన్ని పలక మీద రాసుకుని తండ్రి వాటిని ఎప్పుడు గ్రహిస్తూ ఆశ్రయిస్తూ తండ్రి నీ అందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నాయన నీ బిడ్డలుగా వద్దిల్లే గొప్ప భాగ్యాన్ని నీ బిడ్డలైన అందరికీ అనుగ్రహించమని పాదయపడుతూ బతిమని అడుగుకుంటూ యేసు ప్రభువు వారి పవిత్ర నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరులు దావీదు గారికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ సమయమందు దేవునికి వాక్య సందేశాన్ని విందాం. మనం వచ్చినటువంటి దేవుని సేవకులు రాజు విల్సన్ గారు కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రేమ పండుగలు అని చక్కని సభలకు ఆహ్వానించినటువంటి మరి దైవ సేవకులు సాయన్న గారికి, ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి మరి వ్యక్తులు శ్రీధర్ అన్న గారు, సాయి గారు, అలాగే స్థానిక సంఘం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా తోటి సేవకులు మరి చాలామంది వక్తలు దేవుని ప్రేమ చేత ఇక్కడికి విచ్చేసి దేవుడు తమకిచ్చినటువంటి తలాంతులను బట్టి వాడబడ్డారు. ఇది గొప్ప అనుభూతి. ఈ ప్రక్రియలో ఈ 4 రోజుల ప్రయాణంలో నేను చాలామందితో చాలా సరదాగా చక్కగా ఆత్మీయంగా సంతోషిస్తూ గడిపాను. ఎవరినైనా ఏదన్నా ఒక విషయంలో కనుక నేను ఇబ్బంది పెట్టుంటే కనుక నన్ను క్షమించండి. ఇక నేను మరలా మిమ్మల్ని కలుసుకునేటప్పుడు ప్రభు చిత్తమైతే మరలా కలుసుకునేటప్పటికి ఉంటే పర్లేదు, లేకపోతే ఏం చెప్పలేను. కానీ దాన్ని బట్టి మనం అంతా కూడా ఈ క్రీస్తు ప్రేమ పండుగలలో ఆనందిస్తూ ప్రభువులో సంతోషిస్తూ వాక్యంలో సంతోషిస్తూ చక్కని ఆహార పదార్థాలు భుజిస్తూ ఈ 4 రోజులు ఆనందించాం. ఇటు భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేటి కాలంలో అన్నయ్య రక్షణ గురించి చక్కని విషయాలు చెప్పారు. వైజాగ్ గారు చాలా ఆనందించాను. ఈ రక్షణ మీద బురద చల్లటానికి కొన్ని తెగలు సమాజంలోకి పుట్టాయి. ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి రకరకాలైనటువంటి వేషాలు, వెలుగుదూత వేషాలు వేస్తూ క్రీస్తువారి జీవితాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను కూడా తప్పు పట్టేంత స్థాయికి మనిషి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే మనిషి సత్యాన్ని అంగీకరించలేనటువంటి మనస్తత్వం. ఎవరైనా అనుకుంటారు, ఏ వ్యక్తి అయినా సత్యం చెప్తున్నాడు అనుకోండి, ఆ చెప్పొచ్చాళ్లే, వాడు బ్రతికేమన్నా ఇలా ఉందా అని మాట్లాడుతుంటారు. కారణం ఏంటో చెప్పమంటారా? అంగీకరించలేనటువంటి మనస్తత్వం. మనము చెయ్యలేని పని ఎదుటివారు చేస్తే అక్కసుతో, అసూయతో అంగీకరించలేనటువంటి మనస్సు సమాజంలో పేరుకుపోయింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆ సందర్భంలోనే
యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానంలో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రశ్న ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ మాట మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ అన్నారు. చాలమ్మా చాలు. సమస్త విషయములలో మనవలే శోధించబడ్డాడు. ఈ విషయాన్ని లేవనెత్తి కొంతమంది క్రైస్తవ్యంలో ఉన్న వ్యక్తులతో సహా యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఆయన ప్రత్యేకమైన విధానం ఎందులో వచ్చింది, ఆయన పరిశుద్ధుడు అవడానికి గల కారణం ఆయన అస్కలితం చేసుకుంటున్నాడు అనే పదాలు వాడారు. అంటే కోరికలు ఆయనలో పుట్టాయి, వాటిని అడుచుకుంటున్నాడు. ఇటువంటి బోధ ఎక్కడైనా మీకు వినబడి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన మరణం విషయంలో గెత్సేమనే తోటలో మరణాన్ని తప్పించు, ఈ మరణాన్ని నీ చిత్తమైతే తప్పించు, లేకపోతే నీ చిత్త ప్రకారమే నడిచేస్తాను అని ఒక క్షణం ఆయన బాధపడి విలవిల్లాడిపోయినట్టుగా రకరకాల ఎమోషనల్ బోధలు మనం విన్నాం. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క ఉద్దేశం, పాపం అంటే ఏమిటి అనే విషయాల మీద మనకు కొంత అవగాహన ఖచ్చితంగా ప్రభు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మనము సమానమే. యేసుక్రీస్తు వారు జీవించిన జీవితము మన జీవితము సమానమే. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది? యేసుక్రీస్తు వారు పాపపు ఆలోచనలు పుట్టి ఉండొచ్చు, కానీ వాటిని అణుచుకున్నాడు. మనకి పాపపు ఆలోచనలు పుట్టాయి, మనం చేసేసాం. ఆ ఒక్క విషయంలోనే యేసుక్రీస్తు వారు గొప్పవాడయ్యాడు తప్ప లేకపోతే మనము కూడా కుమారులమే, మనం కూడా ఆయనతో సమానులమే అనే భావజాలాన్ని సమాజంలో మనం చూసాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా చెప్పాలంటే చాలా పోలికలు. ప్రత్యేకత ఏమీ లేదు, క్రీస్తులు అనేటువంటి భావన విధానాలు ఉన్నాయి. నేను చాలా టూకీగా ఒక 10 నిమిషాల్లో నేను చెప్పేస్తాను. చూడండి, ప్రభు చెప్పిస్తున్నారు, మనిషికి పాపం విషయంలో కొన్ని క్లారిటీస్ కావాలి. పాపము 2 రకాల విధానాలు కలిగి ఉంటుంది. ఏంటి అని అంటే, బాహ్య పాపం, అంతరంగ పాపం. మరలా చెప్తున్నా, ఇంకా దీన్ని శోధనలోకి మార్చుకుంటే బాహ్య శోధన, అంతర్గత శోధన. అంటే పైకి కనబడేటువంటి శోధనలు, కంటికి కనిపించే శోధనలు, బయట నుంచి వచ్చేటువంటి శోధనలు, ఇవి ప్రతి మనిషి విషయంలో కూడా సామాన్యంగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఇవి యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగాయి, మన జీవితంలో కూడా జరుగుతాయి. ఇక రెండవది అంతర్గత శోధన, అంతర్గత పాపం, ఇన్నర్ ఫీలింగ్. అది మన హృదయంలో పాపపు స్థితిలోనే ఉంది, క్రీస్తు వారికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన శిలువ మరణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనవలే సమస్త విషయములలో శోధించబడ్డాడు అని అక్కడితో ఆగిపోయారు తప్ప ఏ శోధనలో ఆయన పడ్డారు అనే విషయాన్ని మర్చిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నారు ఒకసారి చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుందండి, మంచి మాట. మీ స్వకీయ దురాశ చేత అనే పదజాలం వాడబడింది. ఎవరి స్వకీయ దురాశ అమ్మది? తన స్వకీయ అంటే ఎవడు దురాశ ఎవరిలో ఉంది? వాడిలో ఉంది. వాడి దురాశ అది. వాడి దురాశ చేత వేడవబడి అని వ్రాయబడింది. శోధించబడుతున్నాడు అంటే వాడి హృదయంలో శోధనైనా బయట శోధనైనా వాడి ఫీలింగ్ని బట్టే వెళ్తున్నాడు తప్ప ఎక్కడో నుంచి రావట్లేదు అతనికి శోధనలు. ఆలోచన చేయండి. ఒక యవనస్తురాలను చూసి
ఒక చర్య జరిగించకపోయినా, లేదా ఏ విధమైనటువంటి ఆమె మీద అఘాయిత్యం చెయ్యకపోయినా ఇన్నర్గా కొన్ని రకాలైనటువంటి భావజాలాలు కలిగి ఉంటాడు. ఆ పాపమే అంతరంగ పాపం. ఆలోచన చేస్తున్నారు నేను చెప్పేది అర్థమవుతుందమ్మా కొంచెమైనా? అంటే మనిషి రెండు విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు. అంతర్గత పాప విషయంలో, బాహ్య పాప విషయంలో, రెండు విషయంలో కూడా చెడ్డవాడే. అంటే ఆత్మ శరీరము రెండిటిని కూడా కల్మషం చేస్తున్నాడని బైబిలే చెప్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, 7వ అధ్యాయము, మొదటి వచనం ఏమని చెప్తుంది? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం ఏం చెప్తుంది తెలుసా? చూడండి అక్కడ, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. అంటే శరీరానికి ఆత్మకు కూడా కల్మషం అంటుకుంటుంది. మన స్థితి అలా ఉంది. కానీ యేసుక్రీస్తు వారికి బాహ్య శోధనలు మాత్రమే వచ్చాయి, కానీ అంతర్గత శోధన లేనివాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు, ఈ మరణాన్ని తప్పించు ప్రభువా, లేకపోతే నేను చేయలేని పరిస్థితి వచ్చేసింది, కాబట్టి నీ చిత్తమే ప్రభువా అని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి మరణాన్ని చేసి వచ్చినట్టుగా రకరకాల బోధలు మనం విన్నాం. కానీ అది ఒక మాట అంటాను, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, పిరికి వారును, చదవలేదమ్మా? పిరికి వారును, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరణానికి భయపడి, ప్రభువా ఈ ఒక్కసారికి అవకాశం ఉంటే మరణాన్ని తప్పించి వేరే మార్గం చూడొచ్చు కదా అనేటువంటి బోధ విన్నాం మనం. నేను అంటున్నాను, యేసుక్రీస్తు వారు ఆ మాట అని ఉంటే శిలువ మరణం వృధా అయిపోయేది. ఆయన ఆ మరణానికి ఎప్పుడు భయపడలేదు. ఆయన శరీర మరణం గురించి అనేక సార్లు తానే ఉద్ఘాటించాడు, ఉపదేశించాడు, శిష్యులకు బలంగా చెప్పాడు. పేతురు ఒకసారి అన్నాడు, ప్రభువా నీకు అటువంటి క్రియ జరగకూడదయ్యా అని అన్నాడు. వెంటనే పేతురుని ఏమన్నాడు ఆయన? నువ్వు వెనక్కి పో అన్నాడు, అంతే. అంటే జరిగే కార్యాన్ని ఆపటానికి తన ప్రేమించిన శిష్యుడు కూడా అడ్డుపడుతుంటే మాట ద్వారా వెనక్కి గద్దించిన పంపించినటువంటి వ్యక్తిత్వం యేసుక్రీస్తు వారి. అలాంటి వ్యక్తి ఎలా అస్కలితం చేసుకుంటాడు చెప్పండి, అణుచుకుంటాడు చెప్పండి? ఆయన ఎమోషన్ మరణం తప్పించమని కాదు, తండ్రికి ఆయనకి ఉన్న సత్సంబంధాన్ని, శిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ శిలువను తాకిన వెంటనే పాపిగా అయిపోతున్నాడు గనుక, ఆ వ్యక్తి తండ్రి దూరంగా ఉంటాడు కనుక, పాపులకు పరిశుద్ధుడు దూరంగా ఉంటాడు కనుక, ఆ గడియ ఆయన మరణిస్తున్న ఆ గడియలో ఆయన చెయ్యి విడుస్తున్న ఆ సమయమును బట్టి ఆయన విలవిల్లాడి ప్రార్థన చేశాడు తప్ప మన కోసం రక్షణ భాగ్యాన్ని తెచ్చే విషయంలో వెనకంజయి వేయలేదండి. ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. యేసుక్రీస్తు వారికి బాహ్య శోధనే తప్ప అంతర్గత శోధన లేదు. అంతర్గత శోధనలో మనకేముంటాయో తెలుసా? ద్వేషము, అసూయ, కామము, క్రోధము, మదము, మత్సరము ఉంటాయో ఉండవా? కానీ యేసుక్రీస్తు వారికి అవి ఏమాత్రం కూడా లేవండి, ఏమాత్రం కూడా లేవు. మీరు ఏ సందర్భాలు ఎన్ని రకాలుగా తిరగేసుకున్నా ఎక్కడా కూడా ఇంత విషమంత, కనీసం బీజం ఏమంటారు దాన్ని, చిన్న గింజంత, ఆవగింజంత కనీసం తప్పు కూడా చూపించలేరు క్రీస్తు వారి హృదయంలో. అందుకే ఏమంటున్నాడో చూడండి ఒకసారి ప్రియమైనటువంటి దేవుని వారలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో యందు వారి మాట, అక్కడ చూడండి ఒకసారి, నాయందు పాపమున్నదని, నాయందు అంటాడంటే బాహ్యంగా కానీ అంతరంగంగా కానీ నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చూసారా, శరీర విషయంలో పాపము లేదు, పాపముగా చేయబడ్డాడు. ఆత్మ విషయంలో పాపం లేదు, ఎందుకంటే ఆయన నిత్యము పరిశుద్ధుడు. దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఏమైనా తప్పుడు బోధ చేస్తున్నానా? ఒప్పుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీర విషయంలో కూడా పరిశుద్ధుడే, ఆయన శరీరము పరిశుద్ధమైనదే, ఎందుకంటే ఆయన శరీర రక్త మాంసాలు ఇవాళ మనం సంఘాల్లో భుజిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆయనకి కామ కోరికలు ఉన్నాయి, కానీ అణుచుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు బోధ సమాజంలో తిరుగుతుంది. ఆయన కామపు ఆలోచనలు ఆయన ఊహలో కూడా రావు, ఎందుకంటే ఆ ఊహ ఆయనకి లేదు, ఉండదంతే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మరి ఆయనకి వచ్చిన శోధనలు ఏంటండి?
ఏం శోధన, ఎంత భయంకరమైన శోధనలు వచ్చాయి తెలుసా? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు నకలాడిపోతున్న సమయంలో అపవాది వచ్చాడు. నీకు ఆకలేస్తుందా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడా? ఆయన శరీరము బలహీనమవుతున్న ప్రతి క్షణంలో ఏదో ఒక శోధన. యాజకులు శాస్త్రులు వచ్చారు, నువ్వు బోధ చేస్తున్నావు కదా, పన్ను కట్టాలి, రాజుకు కడతావా లేకపోతే దేవునికి చెల్లిస్తావా అనేటువంటి వికటవాదం. ఆలోచన చేస్తున్నారా? ఎన్ని రకాల ప్రశ్నలు ఆయన చుట్టుముట్టాయో. వ్యభిచారి చేత తప్పు, ఈ మనిషి తప్పుడు వాడు, మోషే ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తున్నాడని నిరూపించడం కోసం సద్దూకైలు పరిసయ్యులు వేసిన ప్లాన్లో ఒక వ్యభిచారిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు కూడా ఎక్కడా తొణికిసలాడలేదండి యేసుక్రీస్తు వారు. అటువంటి రక్షణ భాగ్యాన్ని మనకిచ్చి ఆయన ఈ యజ్ఞములో బలిపశువుగా మారిపోవటానికి అహర్నిశలు పరిశుద్ధతను నీతిగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా నడిపించుకుంటూనే వెళ్ళిపోయాడు దీని శరీరాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేస్తున్నారా? మనతో ఆయనకు పోలిక. మనలాగే అలసిపోయాడా? ఓకే రైట్. మనలాగే ఆకలేసిందా? వేసింది, ఓకే రైట్. మనలాగే కామ కోరికలు ఉన్నాయా? మనలాగే స్వార్థం ఉందా? మనలాగే మత్సరం ఉందా? మనలాగే అసూయ ఉందా? ఈ లక్షణాలు ఆయనకు ఉండవు. ఒక రాజు, అన్యుడైనటువంటి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన నిలబెట్టినప్పుడు, ఈయన యందు ఏ పాపము నేను చూడలేదు బాబోయ్ అన్నాడు. చాలదా సాక్ష్యం? ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును తాగువో అంటాడు. ఆలోచన చేస్తున్నారా? అన్నయ్య చెప్పారు, శరీరము నిష్ప్రయోజనము. మన శరీరాలు నిష్ప్రయోజనమయ్యాయి కనుకనే ఆయన శరీరం జీవం కలదు కనుక మనం దాన్ని భుజిస్తున్నాం. ఇది మీకు అర్థమైతే ఆయన ప్రేమ అంటే అర్థమవుతుంది. మన శరీరం నిష్ప్రయోజనమైనది కనుకనే నిత్య జీవాధిపతి శరీరాన్ని మనం భుజిస్తున్నాం, నిత్య జీవానికి వెళ్ళడం కోసం. అక్షయమైన శరీరం క్రీస్తుది, మన శరీరం క్షయమైపోయేది. మన శరీరాలు కూడా అక్షయమైన దేహాలుగా మార్చబడాలి అంటే క్రీస్తు శరీర రక్త మాంసముల్లో మనం పాలిభాగస్తులు అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన పాపము, ఆయన పాపము, లేకపోతే ఆయనలో శోధన ఉంది, మనలో శోధన ఉంది, ఇలా భలే చక్కగా వేరియేషన్స్ చూపిస్తూ కంపారిజన్ చేస్తూ చక్కగా నడిపించేస్తున్నారు సంఘాలను చాలామంది. ఆయన అణుచుకోలేదండి, అస్కలితం చేసుకోలేదండి. ఆయన ఏ విధంగా ఉన్నాడో, పరలోకం నుంచి ఎంత పరిశుద్ధతతో వచ్చాడో అదే పరిశుద్ధతతో భూమి మీద కొనసాగాడు. శరీరం బలహీనం, ఆకలేసింది, నిన్ను దెబ్బ కొడితే నువ్వు ఎంత విలవిల్లాడిపోతావో అదే బాధ ఆయనకి ఉంది. నిన్ను గిల్లితే నువ్వు ఎంత బాధపడతావో అంతే బాధ ఆయనకుంది. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా ఆయన ఏమి బాగానే ఉందనేమి సంబరపడలేదు, బాధ అనుభవించాడు. శరీర బలహీనత అంటే వేరే ఆలోచనలకు వెళ్ళకండి. శరీరము బలహీనమైనదేనంటే దెబ్బలకు తట్టుకునేంతగా తెగించాడు ఆయన. నిన్ను ఎలా కొడితే ఎలా తట్టుకుంటావు అలాగే అదే బాధ. నీ చేతిలో నుప్పు రవ్వ పెడితే నువ్వు ఎంత బాధపడతావో అదే బాధ. ఆయన తక్కువ చేసి మాట్లాడొద్దండి దయచేసి ఎవరు కూడాను. చాలా రకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చేసాయండి. కౌన్సిల్ ఆఫ్ ఎఫీసీ జరిగిన తర్వాత కాడి నుంచి దరిద్రం ఇది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు. అంతరంగ శోధన లేనిటువంటి వ్యక్తులు బైబిల్లో 3 ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. అంతర్గత అంటే ఇన్నర్, మనస్సాక్షిలో లోపల శోధన కలగకుండా ఉన్నటువంటి వ్యక్తులు 3. కానీ బాహ్యంగా బయట నుంచి శోధన రాగానే పడిపోయిన వాళ్ళు 2. ఎప్పటికీ ఆ పడని వ్యక్తిగా మనం బోధించుకుంటున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు ఆదాము, అవ్వ. దేవుడు చేసినప్పుడు ఇన్నర్గా వాళ్ళకి పాపం లేదండి, బాహ్యంగానే వచ్చింది పాపం. అపవాది వచ్చి శోధించినప్పుడు ఆ శోధనకు లొంగిపోయి పడిపోయారు. తద్వారా ఏమైందంటే వారి అంతరంగములో కూడా పాపం పుట్టింది. అమ్మ అర్థమవుతుందా నేను చెప్పేది? వారి అంతరంగంలో కూడా పాపం పుట్టింది. కానీ మన యేసుక్రీస్తులో, మన అందరి రక్షకుడిలో ఏమి లేదు, బాహ్యంగానూ పాపం లేదు, అంతరంగంగా కూడా పాపం లేదు. శిలువ మీద రక్తసిక్తమైపోయి రక్తధారలు కారిపోతున్నప్పుడు కూడా ఒక పక్కన ఒకడు ప్రభువా నువ్వు గొప్పవాడివి, నీ రక్తము ద్వారా నాకు ఇంత పరిశుద్ధత ఇస్తావా అని రొమ్ము కొట్టుకుని ఏడిస్తే మరొకడు విమర్శిస్తున్నాడు. ఆ శోధనలో కూడా ఆయన ఎక్కడ కూడా ఒక్క మాట కూడా తోలనాడలేదండి. ఒకడు వచ్చి కొట్టేస్తున్నాడు, గడ్డం పట్టుకుని పీకేస్తున్నాడు.
వాడి ఇష్టం వచ్చినట్టు గుద్దేస్తున్నాడు. అయినా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారని శరీర బాధను బట్టి కూడా అంతరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఆయన. అటువంటి మహానుభావుని యొక్క జీవితాన్ని మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావం కలిగిన వాడు అనే పదాన్ని తీసుకొని ఆయనకి మనకి ఒకటే కోరికలు ఉన్నాయి, అణుచుకున్నావు అని అంటావా? ఇది మీకు తెలియదండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇది చాలా ప్రమాదం అండి. ఏ ఒక్క విషయంలో బలహీనత పడినా అది పాపములోనికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కయ్యను హేబేలును చంపేటప్పుడు క్రియ దాల్చక ముందు హృదయంలో పాపం చేశాడు, అవునా? ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపాలని హృదయంలో నిశ్చయించుకున్నాడు. కాబట్టి మనిషి అంతరంగంగా ఫెయిల్ అయ్యాడు, బాహ్యంగా కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ యేసుక్రీస్తు వారు 2 విధాలుగా సక్సెస్ అయ్యాడు. ఆయన మనిషి మానవ రూపంలో దాల్చి భూమి మీదకి వచ్చి మనము చెయ్యలేని బలియాగం మన కొరకు ఆయన చేసి నిరూపించి వెళ్ళటం వలన ఒప్పుకునే దమ్ము సత్తా లేని చాలామంది వ్యక్తులు ఆయన మీద ఏదో ఒక వంక పాపం లేనోడా. ఆనాడే చాలామంది ఎద్దేవా చేయడానికి ప్రయత్నం చేశారు. శాస్త్రులు పరిచయాలు అడ్డుపడతాకు చూశారు. కానీ నాయందు అంటున్నాడు. నాయందు, తో, నో ఈ పదాలు పక్కన పెట్టండి. నాయందు అది శరీరమా, ఆత్మ? నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు చెప్పండి అని అంటున్నాడు. అంటే మనం గమనించవలసినటువంటి విషయం, నేను ముగిస్తున్నాను ఒక మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం వాక్యాన్ని చూపించేసి నేను ముగించేస్తాను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. నోటను కూడా కపటం లేదంట. మరి చూసుకోండి, మనం పక్కకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విషయంలో తొట్టిల్లు పాటు పడతాం. ఆ తొట్టిల్లు పాటు కూడా లేనటువంటి మహోన్నతుడు మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ఎలా ఉంటామో తెలుసా? మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు అన్నాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? మీరు, మనం అంటలేదండి, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడతారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మనం అంటండి పైకి మాత్రం నాకులాగా తెల్ల వస్త్రాలు వేసుకుని చాలా పద్ధతిగా కనపడతామండి, నాకులాగా ఇలా స్పెట్స్ పెట్టుకుని. కానీ నా లోపల ఏముందో మీకు ఎలా తెలుస్తుంది? హృదయాంతరంగాలు పరిశీలించగలిగినటువంటి దేవాది దేవుడు అండి ఆయన. మనలో ఏముందో పసికట్టగలిగినటువంటి వాడే. తెలీదా యేసుక్రీస్తు వారికి? అన్నీ తెలుసు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనం పైకి నీతిమంతుల్లా కనబడతాం, అంతర్గతంలో శోధన ఖచ్చితంగా చేస్తాం. చెయ్యలేము అని అంటే మీరు చెప్పండి, నేను చూస్తాను. ఖచ్చితంగా చేసి తీరుతాం. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితానికి మన జీవితానికి పోలిక పెట్టకండి. ఆయన పరిశుద్ధమైన జీవితం మనకు పరిశుద్ధతను తెచ్చిపెట్టింది. ఆయన నిష్కళంకమైనటువంటి రక్తం మనల్ని నిష్కళంకులుగా మార్చడానికి నిరంతరం ప్రయాసపడుతూ ఉంది. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బయటకి మంచివారిలా కనిపించడం సాధారణమైన విషయమే, కానీ లోపల పాపముతో ఉండటం మన బ్రతుకులో ఉన్న విధానం. కానీ యేసుక్రీస్తు వారు బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అదే పరిశుద్ధతను కొనసాగించాడండి. అది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గొప్పతనం. దీన్ని బట్టి నేను చెప్పవలసింది ఏంటంటే, మనిషి బాహ్య శోధనైనా అంతర్గత శోధనైనా 2 విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు బాహ్యంగా శోధించబడ్డా ఎక్కడా లొంగిపోలేదు, అంతర్గతంగా శోధించబడటానికి అవకాశమే లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మాత్రమే, ఆయన పరిశుద్ధతతో ఉన్నవాడు కనుకనే. అర్థమైందని అనుకుంటున్నాను ప్రియమైనటువంటి దేవుని వారలారా. కాబట్టి యేసుక్రీస్తు వారికి శోధనలు వచ్చాయి. ఏమొచ్చాయండి? కొడితే దెబ్బ తగులుతుంది, అలసట వస్తే అలసిపోతాడు, సిలువ మోస్తే అలసిపోయాడు, రక్తం కారుతున్న ఓర్చుకుంటూ తీసుకువెళ్ళాడు, మేకులు కొడుతుంటే బాధపడ్డాడు, నొప్పి కలిగింది. మనం ఎంత బాధపడి ఎంత దుఃఖముతో మునిగిపోతామో అంతే దుఃఖముతో బాధపడ్డాడు ఆయన. ఆయనకి దుఃఖం ఉంది. దేవునితో ఎడబాటు వస్తున్నప్పుడు ఆయన కన్నీరు కార్చాడు, ఆయన నిద్ర వస్తే పడుకున్నాడు,
బోధన విషయంలో చెమటలు కార్చాడు, అనేక మంది కోసం ప్రయాసపడ్డాడు. ఆయన 30 ఏళ్ల వరకు కూడా తల్లిదండ్రులకు సహకారిగా మారాడు. ప్రతి మానవ జీవితంలో చేయవలసిన ధర్మ కార్యాలన్నీ నీతిగా చేశాడు. కానీ పాపం విషయంలో అంటనివ్వలేదు, అంటుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.